ఏపీలో ఇసుక మాఫియాని కంట్రోల్ చేస్తారా? ఏర్పేడు లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తారా? ఏర్పేడు ప్రమాదంతో ఏపీ సర్కార్ కదిలింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయించింది. సీఎం ఆదేశాలతో కదిలిన ముగ్గురు మంత్రులు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం, ఇసుక మాఫియా కట్టడిపై ముగ్గురు మంత్రులు సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైకి లారీ దూసుకెళ్లిన దుర్ఘటన తర్వాత ఏపీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం హోం, రెవెన్యూ, మైనింగ్ శాఖల మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక రవాణాపై ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు ఇప్పటి వరకు 4000 ఫిర్యాదులు అందినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 347 ఇసుక రీచ్లకు అనుమతినిస్తే 337 రీచుల్లో అక్రమ రవాణా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 212 రీచుల్లో ఉచిత ఇసుక రవాణా చేసుకోనీయకుండా మాఫియా గ్యాంగ్లు బెదిరిస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం అక్కడ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇసుక రవాణాతో సంబంధమున్న రెవెన్యూ, హోం, మైనింగ్ శాఖల మధ్య పని విభజన చేసి అక్రమ రవాణాను నిరోధించాలని నిర్ణయించినట్లు మైనింగ్ మంత్రి సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ఏదైతే మైనింగ్ శాఖ గుర్తించిన రీచ్లు ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ శాండ్ తీసుకునే విధంగా ఇంప్లిమెంట్ అయినట్లుగా రెవెన్యూ శాఖ బాధ్యత తీసుకోవటం జరుగుద్ది. విజిలెన్స్ పాత్ర ఏదైతే ఉందో మరి ఈ విధంగా కాకుండా అక్రమంగా ఇసుక తీసుకెళ్ళటం అవనండి, గుర్తించిన రీచ్లు కాకుండా ఇతరుల దగ్గర నుంచి తీసుకెళ్ళటం అవనండి, మొనోపలైజ్ చేసో ఎవరో పెద్ద వ్యాపారస్తులు ఏవైనా సామాన్యులను అడ్డుకోనో లేకపోతే సామాన్యుల దగ్గర ఆ రవాణా ఖర్చు కాకుండా అదనంగా తీసుకునే పరిస్థితి ఉంటే కఠినమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలకుండా సరిహద్దుల్లో చెక్పోస్టుల్ని పటిష్టపరచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. అక్రమ రవాణాలు ఎవరి ప్రమేయమున్నా సహించేది లేదని తేల్చి చెప్పారు హోంమంత్రి రాజప్ప. బార్డర్ చెక్ పోస్టుల్ని స్థానం చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ పనిచేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ బార్డర్ చెక్ పోస్టులో మన పోస్ట్ పెట్టిన పక్కదారులు ఉన్నాయి, పక్కదారి నుంచి ఇతర రాష్ట్రాలు తరలిందా దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి పోలీసు యంత్రాంగాన్ని నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఎంత ముఖ్యమంత్రి గారు చేసిన ఇంకా మాఫియా జరుగుతుంది, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇప్పటికప్పుడు అనలైజ్ చేసి వాస్తవ పరిస్థితి అంతా కూడా చర్యలు తీసుకునే విధంగా అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇసుక మాఫియా వ్యవహారాల్లో ఏ జిల్లాలో చూసినా తెలుగుదేశం నాయకుల పేర్లే వినిపిస్తుండటంతో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వంపై ఆరోపణల్ని తిప్పికొట్టాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఎప్పటికప్పుడు ఇసుక రవాణాను సమీక్షిస్తూ అవసరమైతే నెలకోసారి 3 శాఖల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.